క్వశ్చన్ అవర్ ముగిసిందండి. ఈరోజు క్వశ్చన్ అవర్లో సభ్యులు బాగానే సహకరించారు. అయినప్పటికీ కూడా 7 క్వశ్చన్స్ అయ్యాయి, 2 hours అయింది. అయినప్పుడు సహకరించారని భావిస్తున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, క్లుప్తంగా మాట్లాడితే ఇంకా క్వశ్చన్స్ మనం ఎక్కువగా తీసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే గారింద, సూటిగా మాట్లాడారు, సింపుల్గా మాట్లాడారు, తక్కువ టైంలో మాట్లాడారు. అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు పొగటం కాదు, కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు, తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా. దీన్ని ఎమ్మెల్యేలు మంత్రులు అలవరుచుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేయలేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను టైం కలిసి రావడం కోసం. ఇప్పుడు వచ్చిన అవర్ పూర్తయిందండి, 0 hour. నేను చెప్పాను, నేను మీటింగ్లో కూడా చెప్పి 0 hour కూడా మీరు ఉపయోగించుకోమని. కానీ నాకు వచ్చిన ఈ 3 పేర్లు వచ్చాయి. ముందు నేమ్స్ చదవాలని, వచ్చిన పేర్లు అప్లై చేసుకున్న వాళ్ళు మీకు అవకాశం ఇవ్వాల్సిన ధర్మం నాకు ఉంది. ప్లీజ్. సభకి నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులకి, స్పీకర్ గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. అయితే మనకి సభ్యులందరూ అన్ని పాయింట్లు మాట్లాడారు. ఒక ఫీడర్ అంబులెన్స్ మాత్రం మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మనకు ఉండేది. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఆపేశారు. అయితే అది కూడా వీలైనంత వరకు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. కోవూరు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్లా యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీల్లో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6,000 ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, మిరియాల శిరీష గారు, అలాగే సత్యప్రభ గారు, జగదీశ్వరి గారు, కోల లలిత్ కుమారి గారు, గౌత్ శిరీష గారు, అదితి గజపతి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మొత్తం 7 గౌరవ సభ్యులు. ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. నాకు కొంచెం సమయం ఇస్తే చెప్పేస్తాను అధ్యక్ష. సమయం కాదు, విపులంగా చెప్పండి, తక్కువలో విపులంగా చెప్పండి. అధ్యక్ష, 2019-24లో పూర్తిగా గిరిజనుల తాలూకా పౌష్టికాహారం కానీ, వైద్యం కానీ, విద్య కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. 2019 ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు చేశారో, అదేవిధంగా ఈరోజు కూడా మరలా 2000 గ్రామాలకి 2,500 కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా ఇంతకు పూర్వం ఏవో రకరకాలుగా పెట్టి, అంటే గిరిగోరు ముద్దలు, ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని, వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం.
కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు, పురుగుల చెక్కీలు, విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అలాంటి శ్రమ లేకుండా, అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 48,000 మంది గర్భిణీలకు, అలాగే పాలిచ్చే తల్లులకు, అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం. అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అది విపులంగా చెప్పమన్నారు కాబట్టి శిరీష గారు, దానికి బియ్యం 3 కేజీలు, అలాగే పప్పు 1 కేజీ, నూనె 1/2 కేజీ, పాలు 1/2 లీటర్, గుడ్లు 25 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,33,000 మంది 0 నుంచి, అంటే 3 నెలల నుంచి పిల్లలకి, వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి బాలామృతం క్రింద 2.5 కేజీలు బాలామృతం, అలాగే 30 గుడ్లు, 5 లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,20,000 మందికి పూర్తిగా, అంటే 3 నుంచి 6 సంవత్సరాల లోపు మధ్య ఉన్న పిల్లలకి బియ్యం, అలాగే పప్పు, ఇవన్నిటితో కూడా వండిన ఫుడ్, అంటే వాళ్ళకి ఫుడ్తో పప్పు బియ్యంతో, అలాగే కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, వీటన్నిటితో కలిపి వాళ్ళకి కుక్డ్ మీల్స్ సార్, హాట్ కుక్డ్ మీల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైనా చెప్పొచ్చు, గుడ్లలో కానీ చెక్కీల్లో కానీ ఏమైనా నాణ్యత లేకపోతే తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అంత చక్కటి ఫుడ్ ఈరోజు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఫుడ్ గురించి మాట్లాడారు. తర్వాత మిగిలిన గౌరవనీయ సభ్యులు రద్దయిపోయిన పథకాల గురించి చెప్పారు అధ్యక్ష. అది నిజమే. 18 పథకాలను రద్దు చేశారు అధ్యక్ష. 18 పథకాలు రద్దు చేసినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఐటీడీఏని 1983-84లో ఆనాడు గౌరవ నారా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఐటీడీఎల్ని పెట్టి గిరిజనుల కోసం ఐటీడీఎల్ను బలోపేతం చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన తర్వాత ఐటీడీఎల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ని వేసి గిరిజనుల సేవ కోసం పూర్తిగా ఐటీడీఎల్ ఉంచితే మొన్న 1924లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి అధ్యక్ష. ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయిన పాపాన పోలేదు, ఒక్క గిరిజనకు కూడా సేవ చేసిన పాపాన పోలేదు అధ్యక్ష. ఆ విధంగా జరిగినప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారు అధ్యక్ష. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య పథకం రద్దయిపోయింది అధ్యక్ష. అలాగే నైపుణ్య శిక్షణ తరగతులు రద్దయిపోయాయి అధ్యక్ష. గిరిపుత్రిక కళ్యాణ పథకం అది పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష. అలాగే ట్రైకార్ లోన్లు ఇవ్వటం మానేశారు అధ్యక్ష. అలాగే స్పెషల్ డిఎస్సి కూడా లేదు అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్లు రద్దు చేశారు. అలాగే గిరిజనులకు ప్రత్యేకమైన యాక్ట్, అటవీ హక్కుల చట్టం ఉంది, ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అక్రమ మైనింగ్కి పూర్తిగా ఆద్యం పోశారు అధ్యక్ష, పూర్తిగా. అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి గిరిజనులతోనే ఇంత పూర్వం మనం భర్తీ చేసే జీవో నెంబర్ 3ని దాన్ని కూడా నిర్వీర్యం చేసి, దాని కనీసం సుప్రీంకోర్టులో కనీసం లాయర్ని పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష, వదిలేశారు అధ్యక్ష. అలాగే పోడు భూములకి పట్టాలు ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. అలాగే గ్రావిటీ స్కీమ్స్ ద్వారా హిల్ టాప్ ఏరియాల్లో మంచినీటి సదుపాయం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే గత 5 సంవత్సరాల్లో కనీసం ఆ పథకం అసలు మనకు చూడడానికి కూడా కనిపించలేదు అధ్యక్ష, ఎక్కడ కనిపించలేదు. గ్రావిటీ స్కీమ్నే రద్దు చేశారు అధ్యక్ష. అలాగే పట్టణాల్లో నివసించే గిరిజనుల కోసం ఉచితంగా విద్యుత్ అందించే జగ్జీవన్ జ్యోతి పథకం కూడా రద్దు చేశారు అధ్యక్ష. అలాగే గిరిజనులకు పారిశ్రామికవేత్తలుగా రాయితీల్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు అధ్యక్ష. అలాగే సెల్ ఫోన్ నెట్వర్క్ల కోసం గిరి నెట్ పథకం అనే ఒక పథకాన్ని తీసుకొస్తే ఆ పథకం కూడా పూర్తిగా కనుమరుగైపోయింది అధ్యక్ష. గిరి గోరుముద్దలు ఇంతకు పూర్వం చెప్పినట్టుగానే గిరిజనుల కోసం గిరి గోరుముద్దలు పౌష్టికాహారం ప్రత్యేకంగా అందించేవాళ్ళు